ఏ రంగా, నువ్వెంత తర్ఫీదిచ్చినా ఓడిపోయాడు. వచ్చే ఆటలో అయినా కొట్టండి అయ్యా. ఎమర్జెన్సీ చట్టం దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తోంది. మన భారత ప్రధానమంత్రి గారి నిరంకుశ పరిపాలనలో ప్రజలు విలవిలలాడుతున్నారు. కానీ అది మన తమిళనాట జరగదు. ఎందుకు? కారణం మన ప్రియతమ నాయకుడు. అందుకే ఇంతమంది ప్రజలు హాజరయ్యి ఈ బాక్సింగ్ పోటీని అత్యద్భుతంగా నిర్వహించడానికి వీలు పడుతుంది. ఈ సంస్థకి ఆద్యులు సార్పట్ట పరంపరకి గురువు గారైన రంగయ్య వారి సహకారం లేకపోయి ఉంటే ఇది సాధ్యమై ఉండేది కాదు. పోటీలో గెలిచిన వారికి నా అభినందనలు. రంగా, సార్పట్ట పరంపర ఓడిపోయిందని ఒప్పుకోవయ్యా. ఇంకా పరంపరని గ్రౌజులు దొరికించి ఎవరిని బరిలో తెప్పకో. సార్ పట్టలోని చివరాఖరు మెయిన్ బోర్డు ఆటగాన్ని కూడా ఓడిచ్చేసాం. ఇంకా బాక్సింగ్ అంటూ ఇరింగ్ వైపు రామాకు. అప్పుడు మా ఊర్లో ఆడాలి నోటితో నవ్వరు. ఆడికి వెళ్ళమంటారా అంటే నోటితో చూపిస్తారా?